అమెరికా వాషింగ్టన్లోని సియోల్లో 2021 మే నెలలో ఒక అసాధారణ విచిత్ర వ్యక్తిని చూశారు. మామూలుగా అలాంటి వాళ్ళని జాంబీలని పిలుస్తున్నాం. అఫ్కోర్స్ ఇందులో సినిమా నాలెడ్జ్ ఎక్కువ అనుకోండి. చనిపోయిన వారు బ్రతికి సాధారణ మానవ లక్షణాలు లేకుండా భయంకరంగా ప్రవర్తిస్తారు. వాళ్ళని జాంబీలు అంటున్నాం. చుట్టూ జరుగుతున్నదేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఏ మాత్రం మామూలు మనిషి తత్వం లేని జడత్వం ఆ జాంబీలో కనిపిస్తుంది. అలాంటి ఓ మహిళా జాంబీని సియోల్ వీధుల్లో చూశారు. సహజంగానే ఆమెను చూసిన వాళ్ళు భయానికి గురయ్యారు. జుట్టు గొరిగినట్లుగా ఉంది, ముఖం భయానకంగా ఉంది, ఏదో బాధతో అరుస్తోంది. చేతిలో చూస్తే రక్తంలాగా ఎరుపు రంగులోని గుర్తు తెలియని వింత వస్తువేదో ఉంది. ఇక మానవ సహజ లక్షణం తెలిసిందే కదా. చాలా మంది ఆమెను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో గోల పెట్టారు. వీడియోలో చూస్తే ఆమె ఒక కాలికి మాత్రమే షూ ఉంది. నడక కూడా సమానంగా లేదు. కాళ్ళీడుస్తూ నడుస్తోంది. పోలీసులకు విషయం తెలిసింది. జాంబీ వేషం ధరించిన మహిళ కావచ్చని అనుమానించారు. కానీ ఆమెను చూశాక కాదని వాళ్ళు కూడా నిర్ధారించుకున్నారు. ఎంత పోలీసులైనా కూడా మానవ సహజమైన సంకోచం ఉంటుంది కదా. అలాంటిది ఏమీ లేకపోయినా కూడా ముందు ఆమె ఎవరు, ఏదైనా వింత రోగం సోకిందా, ఎవరైనా ఆమెను అలా తయారు చేసి వదిలేశారా వంటి అనుమానాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసుల బాధ్యత కూడా అదే కదా. సియోల్ పోలీసులు సైతం ఆమెను చూసి ఎవరో ఆమెను భౌతికంగా చాలా హింసించుంటారని అనుమానించారు. జుట్టు బలవంతంగా పెరికేయడం వల్ల తల ముఖం రక్తసిక్తమై ఉండొచ్చని, బాగా హింస పెట్టడం వల్ల ముఖం పాలిపోయి ఉంటుందని ఊహించారు. అలాగని అక్కడ అల్లరి చేయడం కోసం, సినిమా షూటింగ్ కోసం ఎవ్వరూ అలా వేషం వేసుకుని రాలేదు కూడా. ఇది కూడా నిర్ధారించుకున్నారు. కాకపోతే ఆలోగా సియోటల్లో జాంబీలు రహదారుల మీద తిరుగుతూ హల్చల్ చేస్తున్నారని సామాజిక మాధ్యమాలు యథాప్రకారం సొంత వార్తను వండి వార్చేశాయి. 2021 మే నెల కథని మనం ఇప్పుడు 2025లో చెప్పుకుంటున్నాం కదా. మీకేమనిపిస్తోంది? జాంబీలు నిజంగా ఉండి ఏదో తెలియని వైరస్ సోకిన వాళ్ళు అలా జాంబీలుగా మారి ఉండుంటే ఈ పాటికి ప్రపంచం అంతమైపోయి ఉంటుంది కదా. చెప్పండి. కరోనా వైరస్ మూలంగా జరిగిన బీభత్సం మనకు స్వానుభవమే కాబట్టి అసలు సంగతి వేరే ఉంది. సియోల్ మహిళ జాంబీ సంగతి చూస్తే ఆమె నిజంగా జాంబీ అయ్యుండి అంటువ్యాధి, ప్రాణహాని కలిగించే వ్యక్తి అయ్యుంటే గనుక పోలీసులే తమ ప్రత్యేక అధికారాలతో ఆమెను అక్కడికక్కడే కాల్చి పడేసేవారు. పోనీ ఇన్ఫెక్టెడ్ వ్యక్తి అయ్యుంటే అలా ఆరు బయట తిరగకుండా ఏ ప్రత్యేక చికిత్సాలయంలోనూ చేరుండేది. సాధారణంగా జరిగేది అదే. పోలీసులు ఆమెను బంధించి హాస్పిటల్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కాకపోతే కొంచెం శ్రమించాల్సి వచ్చింది. ఆమెను కొంచెం దూరం అనుసరించి రహదారి మీద పక్కకు వెళ్లేలా చేసి, కదలకుండా కూర్చునేలా చేసి, ఆమె అరుపులను భరిస్తూ కట్టడి చేసే పనిలో పడినప్పుడు మెడికల్ టీం, ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడికొచ్చాయి. అప్పుడు అన్నీ తెలిసాయి. ఆమె శరీరానికి ఉన్నది అసలు రక్తం కాదని గ్రహించారు. మెడికల్ టీం ఆమెను స్ట్రెచ్చర్పై వేసి కట్టేశారు. మొత్తానికి నకిలీ రక్త చిహ్నాలతో రహదారులపై తిరిగిన ఆ మహిళ జాంబీ కాదన్నది నిజం. అలాగే ఆమె ముఖం పాలిపోయి ఉండడం, తలపై గాయం అన్నీ మేకప్ మహిమ అని తెలుసుకున్నారు. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆమె వాలకం మొత్తం నకిలీ వేషమని వైద్య సిబ్బంది, పోలీసులు గ్రహించిన తర్వాత కూడా ఆమె వారి విచారణకు సమాధానం ఇయ్యకుండా అచ్చం ఆ విచిత్ర లక్షణాల్ని కొనసాగించింది. సినిమాలో చూపించినట్టుగానే జాంబీలాగా అరవడం మాత్రం మానలేదు. జాంబీలాగా అరవలేదు, కానీ కేకలు పెడుతూ ఉందట. చివరకు ఆమె తాలూకు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె ఛాయాచిత్రం పోలీసుల పరిశోధనలో బయటపడింది. ఆమె పేరు పక్కన నేను మీ ప్రయోగాలలో ఎలుకను కాను అనే వ్యాఖ్య కనిపించింది. ఇకప్పుడు తదుపరి పరిశీలనలో ఆమె ఒక సోషల్ యాక్టివిస్ట్ అని తెలుసుకున్నారు. ఆమె చేసిందంతా ఒక నిరసన అని కూడా తెలుసుకున్నారు. యాంటీ వ్యాక్సిన్ ప్రొటెస్ట్లో భాగంగా ఆమె తనకు తాను అలా భయంకరంగా వేషం వేసుకుని ఔషధ పరీక్షల తాలూకు విషపు కోణం, దానిపైన ఆమె నిరసన వ్యక్తం చేస్తోంది. సరే, విషయం ఇప్పుడు మీకు కూడా తెలిసింది కనుక ఈ ఔషధ పరీక్షలంటే ఏంటో తప్పక తెలుసుకోవాలి. పుట్టిన పసిపాప మొదలు పెద్దల వరకు అందరికీ ప్రత్యేక వైద్యపరమైన రక్షణ కోసం టీకాలు వేస్తారు. పిల్లలకు 5 నుంచి 7 ఏళ్ల వయసు వరకు నిర్ణీత సమయాల్లో టీకాలు వేస్తారని మనకు తెలిసిందే. మామూలుగా వేసే టీకాలను అభివృద్ధి చేసే క్రమంలో టీకాలు వేసే తీరు కూడా మారుతుంటుంది. ఈ వ్యాక్సిన్లు అంటే టీకాలు మనిషికి జీవితకాల రక్షణ ఇస్తాయనేది వైద్యశాస్త్రం చెప్తోంది. అయితే అవి మనుషులపై చేసే సామూహిక ఔషధ పరీక్షలని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పసిపిల్లల మొదలు వివిధ వయసుల పెద్దల వరకు కొందరిని ఎంపిక చేసుకుని లేదా ఒక సమూహం మొత్తాన్ని ఎంచుకుని వారికి చెప్పిగాని చెప్పకుండా గాని, ప్రలోభ పెట్టిగాని, బెదిరించిగాని వివిధ ఔషధ పరిశోధనా సంస్థలు తాము తయారు చేసిన మందులను వారిపై పరీక్షిస్తుంటాయనే ఒక వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎలుకలు, కుందేళ్లు, పందులు వంటి మానవుని జన్యుపటాలానికి దగ్గరగా ఉండే కొన్ని రకాల జంతువులపై మొదటగా ఔషధ ప్రయోగాలు జరిగాక అవి మనిషిపై చూపే ప్రభావాన్ని కూడా పరిశీలిస్తారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుందా ఉండదా అన్న విషయమై ప్రజల్లోనూ కొందరు నిపుణుల్లోనూ కూడా స్పష్టత లేదు.
డబ్బులు ఆశ చూపించి వారి ఆర్థిక ఇబ్బందుల బలహీనతను తమకు అనుకూలంగా మలుచుకుని కొన్ని ఔషధ పరిశోధన తయారీ సంస్థలు పేదవారి అవసరంలో తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. అందుకు తగిన మార్గదర్శకాలు కఠినంగా ఉంటాయి. అవన్నీ పాటించాలంటే సమయం, ధనం ఖర్చు అవుతాయి. మరి మార్కెట్లో తమ ఉత్పత్తులే ముందుగా బయటకొచ్చి డాక్టర్ల చేత సిఫారసు చేయబడి వీలైనంత వ్యాపారం నడవాలంటే ఎక్కువ కాలం వేచి చూడలేరు కనుక నియమాలను ఉల్లంఘించి అడ్డదారిలో ఔషధాలను పరీక్షిస్తుంటారనే చర్చ గొప్పగానే జరుగుతోంది. ఆమె పేరు కింబర్లీ కసై. అటువంటి పరీక్షలను వ్యతిరేకించే బృందానికి చెందిన ఒక కార్యకర్త ఆమె. వ్యాక్సిన్ల తయారీని, పరీక్షలని నిరసించడానికి ఆమె ఎంచుకున్న మార్గం జాంబీ వేషం. అయితే ఆమె వినోదం కోసమో లైక్స్ కోసమో ఆ వేషం వేయలేదు. నిరసన వ్యక్తం చేయడం కోసం ఆమె వేషం కట్టింది. పోలీసులు పట్టుకున్నాక కూడా ఆమె తన విచిత్ర ప్రవర్తనను చాలాసేపు కొనసాగించడమే గందరగోళానికి దారితీసింది. సరే, తర్వాత ఏం జరిగిందన్నది అంత ముఖ్యం కాదు. కానీ కొన్ని దేశాలు ప్రపంచం మీద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం జీవాయుధాల్ని తయారు చేస్తున్నాయని మనం వార్తలు వింటూనే ఉన్నాం. కరోనా వైరస్ సృష్టి కూడా వాటిలో భాగమే అని చాలామంది గగ్గోలు పెట్టారు. కానీ కొన్ని విషయాల్ని సంపూర్ణంగా వెల్లడించకుండానే ముగించేశారు. పూర్తి సత్యాలు బయటకు రాకుండానే సమాధి అవుతుంటాయి. ఇప్పుడు జీవమారణాయుధాలకు మళ్ళీనే కృత్రిమ మేధస్సును కూడా ఒక ఆయుధంగా వాడుకోవడానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. సాధారణ మనిషి నుంచి మహామేధావుల వరకు అందరూ కూడా ఏఐ ముందు ఇప్పుడు దిగదుడిపే. బయోవెపన్స్ ఎంత ప్రమాదకరమో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడే చూశారు. ఇక ఏఐ అయితే మన చాప్టర్ క్లోజ్ అనుకుంటా. ఇక ఇప్పుడు ఏఐ, బయోవెపన్స్ రెండూ కలిస్తే అంతకు మించిన ఘోరకలి ఉంటుందా లేదా అన్నది కూడా మనకు ఊహకు కూడా అందదు. సినిమాల్లో చూపించే జాంబీలు ఉండకపోవచ్చు, కానీ అంతకు మించిన విపత్తు ఏదో మనం మన తలకు చుట్టుకుని తెచ్చుకుంటున్నామన్నట్టుంది. ఇదేదో ఓకదంపుడు కథనమను, భయపెట్టే మాటలను ఊరికే తోచక చెప్తున్న గాలి కబుర్లో కానే కాదు. ఒక్కసారి నకారాత్మక దృష్టికోణం పక్కకు పెట్టి మనమందరం మనంతట మనంగా పరిశీలిద్దాం. ప్రపంచంలో ఏం జరుగుతుందో వాస్తవిక కోణంలో పరిశీలనాత్మక దృష్టితో పలికిద్దాం. మానవత్వం పట్ల తప్ప ఇంకెవ్వరి పట్ల పక్షపాతం వహించకుండా ఉన్నదున్నట్లు కుండ బద్దలు కొట్టి చూద్దాం. మేలుకుందాం. సాంకేతికతకు మనం అస్సలు విరోధులం కాము. మరింతగా దాన్ని నేర్చుకుంటాం, వినియోగించుకుంటాం. అయితే మానవాళి క్షేమం కోరి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మన నాశనాన్ని కొని తెచ్చుకోకూడదు కదా. దీనిపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.